హలో అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మొన్న జరిగిన ఏపీడిఎస్సికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ డిఎస్సిలో జరిగిన ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ సబ్జెక్టు 9th June 2025 షిఫ్ట్ 2లో అడిగిన క్వశ్చన్ పేపర్ని దీంట్లో ఫిజిక్స్ సబ్జెక్ట్కి సంబంధించి సాల్వ్ చేద్దాం. 1 by 1 ఒక్కో క్వశ్చన్ ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. అంటే ఎక్కడి నుంచి అడిగినారు, ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ టెక్స్ట్ బుక్లో నుంచి వచ్చింది, మన అకాడమీ బుక్లో నుంచి వచ్చిందా, అవుట్ ఆఫ్ ద సిలబస్, బియాండ్ ద సిలబస్ వెళ్ళినా చూద్దాం ఇప్పుడు మనం. నెక్స్ట్ సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, సైకిల్ చక్రం యొక్క చలనం. సో ఈ సైకిల్ చక్రం యొక్క చలనం కేవలం భ్రమణ చలనమా, తర్వాత నెక్స్ట్ రేఖీయ డోలయమాన చలనాల, భ్రమణ డోలయమాన చలనాల, రేఖీయ భ్రమణ చలనాల. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈ సైకిల్ చక్రం ఎలా ఉంది, సైకిల్ చక్రం యొక్క చలనం ఇది ముందుకు వెళ్తుంది, అలాగే భ్రమణం చెందుతుంది. సో ఇలా తిరుగుతూ ఉంటుంది, ముందుకు తిరుగుతూ మరియు ముందుకు వెళ్తుంది, రేఖీయ చలనంలో వెళ్తుంది. కాబట్టి ఇక్కడ కేవలం భ్రమణ చలనం కాదు, రేఖీయ మరియు డోలయమాన చలనాలంటే ఇలా జరుగుతుంది, వెనక్కి ఇలా అప్ అండ్ డౌన్ జరుగుతుంది, డోలయమాన చలనం. సో ఇది కాదు, ఇది కాదు. చివరిగా ఆప్షన్ చూడండి, రేఖీయ చలనాలు, భ్రమణ చలనాలు అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ని 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్లోకి మార్చి, అంటే మనం మార్స్తే కనుక దీని వాల్యూ వస్తుంది 1 కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్, అంటే 1000 grams పర్ మీటర్ని సెంటీమీటర్ క్యూబ్లోకి మారిస్తే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ 100 సెంటీమీటర్స్. కాబట్టి 100 సెంటీమీటర్, ఇక్కడ 100 సెంటీమీటర్స్ హోల్ క్యూబ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా ఇది ఏమవుతుంది, ఇది 10 క్యూబ్గా రాస్తున్నా, గ్రామ్స్ డివైడెడ్ బై 10 స్క్వేర్ హోల్ క్యూబ్, అంటే దీన్ని 100 10 స్క్వేర్గా రాసుకుంటే 2 × 3 6 10⁻6 సెంటీమీటర్ క్యూబ్. సో ఇది క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఏమొస్తుంది, 1 గ్రామ్ పర్ 10 క్యూబ్ సెంటీమీటర్ క్యూబ్. ఈ 10 క్యూబ్ని అటు తీసుకెళ్తున్నా. సో ఆటోమేటిక్గా మనకి 1000 అవుతుంది కదా, 1000 కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. సో ఆప్షన్లో ఇది ఎక్కడ ఉంటుందో అది ఆన్సర్ అవుతుంది. 1000 రేట్స్ ఉంటుంది చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు, థర్డ్ క్వశ్చన్, గోళ వ్యాసార్థం మాపనం చేయడంలో దోషం ఇచ్చిండు. ఇక్కడ వ్యాసార్థాన్ని మాపనం చేయడంలో దోషం ఇచ్చిండు, దాని ఘనపరిమాణం లెక్కించడంలో దోషం కనుక్కున్నాడు. సో గోళ ఘనపరిమాణం ఫార్ములా అనేది v = 4/3 πr క్యూబ్, లేదా స్మాల్ ఆర్ తీసుకున్నా నో ప్రాబ్లం. సో ఇక్కడ మనం డెల్టా v/v చేంజ్లో మనం చేంజ్ తీసుకుంటే కనుక ఘనపరిమాణంలో మార్పును తీసుకుంటే కనుక ఇక్కడ మనకి ఇది కాన్స్టెంట్ కాబట్టి ఇది 3 times × డెల్టా r/rగా రాస్తాం, రైట్. సో 3 times, ఎందుకంటే ఒకసారి అవకలనం చేసి చూడండి, చేంజ్ అంటే అవకలనమే కదా. సో ఇది 3r క్యూబ్ని మనం అవకలనం చేస్తే 3 × డెల్టా r/rగా మనకు వస్తుంది కదా, అంటే మార్పు అన్నట్టు, మళ్ళీ r² వస్తుంది, అట్లా కాకుండా మనకు 3 × డెల్టా r/r. సో ఇప్పుడు మనకు డెల్టా r/r అనే మాపనం చేయడంలో దోషం ఇచ్చింది కదా, డెల్టా r/r వాల్యూ ఇచ్చిండు 2% అని ఇచ్చిండు. సో 3 × 2%, సో ఇది 6% అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక బాలిక 5/3 మీటర్ పర్ సెకండ్ వేగంతో 15 నిమిషాలు అంటున్నాడు, ఇక్కడ నిమిషాల పాటు నడిచింది. ఆ బాలిక నడిచిన దూరం ఎంత అంటున్నాడు. సో ఇక్కడ మనకి దేనికి సంబంధం ఉంది, ఇక్కడ వేగం ఇచ్చిండు, తర్వాత టైం ఇచ్చిండు, కనుక్కోవాల్సింది దూరాన్ని కనుక్కున్నాడు. ఈ మూడింటికి మధ్య సంబంధం ఏది ఉందో దాంతో మనకి ఈ క్వశ్చన్ ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. సో మూడింటికి మధ్య సంబంధం ఏంటి, వేగం అంటే ఏంటి, దూరం బై కాలం, వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం బై కాలం, దూరంలోని మార్పు రేటే వేగం అంటాం కదా. సో v = d అంటే మనకు కనుక్కోవాల్సింది దూరం కదా. సో దీని నుంచి మనం దూరం d = v × t గా రాసుకోవచ్చు. సో d = v ఎంత ఉంది, 5/3 మీటర్ పర్ సెకండ్లలో ఉంది. నెక్స్ట్ టైం ఎంత ఉంది, 15 నిమిషాలు. సో 15 నిమిషాలు అంటే దీన్ని సెకండ్లోకి మార్చుకోవాలి, ఎందుకంటే ఇక్కడ సెకండ్ ఉంది కదా. సో సెకండ్లోకి మార్చుకోవాలి కాబట్టి నిమిషాలని సెకండ్లోకి మారిస్తే 60 సెకండ్లు ఇలా. సో 15, 3 5 15, 5 5 25, 25 6. సో 25 6 ఎంత అవుతుంది, సో 150 అవుతుంది. 150 అండ్ 0 1500 అవుతుంది. సో దీన్ని 1.5 కిలోమీటర్స్గా రాసుకోవచ్చు. సో ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, వడి యొక్క ప్రాథమిక ప్రమాణం. సో వడి అన్న వేగం అన్న ప్రమాణాలు మనం ఎలా తీసుకోవచ్చు, వేగానికి అయినా వడికి అయినా మీటర్ పర్ సెకండ్లలో ఇది MKS యూనిట్ అవుతుంది. నెక్స్ట్ CGS యూనిట్స్ అయితే సెంటీమీటర్ పర్ సెకండ్ అవుతుంది. ఇది CGS యూనిట్స్. MKS అయితే మీటర్ పర్ సెకండ్, CGS యూనిట్స్ అయితే సెంటీమీటర్ పర్ సెకండ్. ఇక్కడ మనకి దేంట్లో అని అడగలేదు, ఒకవేళ ఆప్షన్స్లో ఇది ఉంటే ఇది రౌట్ అవుతుంది, ఇది ఉంటే ఇది రౌట్ అవుతుంది. సో ఇక్కడ సెకండ్లలో ఉండాలి, ఇది కూడా సెకండ్లలో ఉండాలి. MKSలో అయితే ఇది మీటర్స్ ఉంటుంది, CGSలో అయితే సెంటీమీటర్స్ ఉంటుంది. సో ఆప్షన్ చూడండి, మీటర్ పర్ సెకండ్, ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. కిలోమీటర్లో ఇక్కడ కిలో ఉంది అండ్ ఇక్కడ హవర్ ఉంది. సో ఇది రాంగ్ ఆన్సర్, కిలో ఉంది అండ్ సెకండ్. సో కిలోమీటర్ పర్ సెకండ్ ఇది కూడా యూనిట్ కాదు. ఓకే, మీటర్ పర్ అవర్ ఇది కూడా కాదు. సో మనకు ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇక్కడ ఒక భౌతిక రాశి యొక్క విలువ -3 మీటర్ పర్ సెకండ్ అయినా ఆ రాశి ఏది అని అంటున్నాడు. -3 మీటర్ పర్ సెకండ్. జనరల్గా ఏదైనా మీటర్ పర్ సెకండ్ అని ఇచ్చిందంటే అయితే అది వేగం, ఇందాక చెప్పినట్టు మనకు అది వేగం అన్న కావాలి, నెక్స్ట్ వడి అన్న కావాలి. ఈ రెండిట్లలో ఆన్సర్ చూడండి, ఈ మూడిట్లలో ఇక్కడ స్థానం ఉంది, ఇది కాదు, త్వరణం ఉంది, ఇది కాదు. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకు ఛాన్సెస్, వడి ఉంది, వేగం ఉంది. అయితే ఇంకా క్వశ్చన్లో మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక దిశను కూడా మెన్షన్ చేసిండు, రుణాత్మక దిశను మెన్షన్ చేసిండు, మైనస్ అనేది. సో దిశను మెన్షన్ చేసిందంటే వేగం అనేది సదిశ అవుతుంది. ఈ రెండింటి మధ్య తేడా అదే, వడి అనేది అదిశ. ఎందుకు, వడికి దిశతో సంబంధం లేదు, మరి వేగానికి దిశతో సంబంధం ఉంది కాబట్టి ఇది సదిశ. సో సదిశ కాబట్టి ఇప్పుడు మనకు దిశతో మెన్షన్ చేసింది కాబట్టి మనకు ఆప్షన్ ఆటోమేటిక్గా ఏమవుతుంది, 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది.
సో నెక్స్ట్ క్వశ్చన్, రెండు భౌతిక రాశుల్లో ఒక గ్రాఫ్ గీశారు. రెండు భౌతిక రాశులతో ఒక గ్రాఫ్ గీశారు. ఆ గ్రాఫ్ వైశాల్యం యొక్క ప్రమాణాలు మీటర్స్ అయిన ఆ రాశులు. అంటే ఇక్కడ మనకు గ్రాఫ్ వైశాల్యం యొక్క ప్రమాణాలు మీటర్స్ అంటే దూరానికి సంబంధించిందని మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ మిగతావి అక్షరాల పరంగా చూస్తే కనుక అవి రెండింటి మధ్య సంబంధంతో, అంటే దూరం ఈ మనం ఆప్షన్స్ ద్వారా చూద్దాం. చూడండి, త్వరణానికి దూరానికి కాలానికి ఏమైనా సంబంధం ఉందా? సో ఉండదు, ఇది మనకు కాదు. నెక్స్ట్ దూరం కాలం, సో ఈ రెండింటితోటి దూరం ఏర్పడుతుందా? ఇది కూడా ఏర్పడదు. నెక్స్ట్ వడి కాలం, సో ఇది ఏర్పడే అవకాశం ఉంది. నెక్స్ట్ వేగం దూరం, కానీ ఇక్కడ మనకు వేగం దూరం కాలానికి సంబంధం ఉంది, కానీ రిజల్టే మనకు దూరం అని ఉన్నది కదా. ఎందుకంటే మీటర్ ప్రమాణాలు, మీటర్ వైశాల్యం ప్రమాణాలు మీటర్స్. సో ఇది కూడా కాదు, మనకు ఆటోమేటిక్ ఆప్షన్ ఏదవుతుందంటే వడి అవుతుంది. సో ఇది దూరం వేగం కాలానికి సంబంధించి మనకు ఇలా ఉంటుంది, సంవత్సరానికి సంబంధించిన గ్రాఫ్లో ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇది ఇంటర్మీడియట్ క్వశ్చన్ ఇది. సో ఈ క్వశ్చన్ చూస్తే కనుక సదిశల్లో మనకు వస్తుంది. ఇది ప్రీవియస్ ఓల్డ్ ఇంటర్మీడియట్ బుక్స్లో కనుక చూస్తే ఇలా మనకు రెండు సదిశల యొక్క పరిమాణాలు ఇచ్చిండు. దాంతో మనకి A, B మధ్య కోణాన్ని కనుక్కోమంటున్నాడు. సో జనరల్గా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ A + B తీసుకుంటే కనుక మనకు తెలుసు ఫార్ములా √A² + B² + 2AB cos θగా తీసుకుంటాం. అలానే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ A - B అయితే కనుక A² + B² - 2AB cos θగా తీసుకుంటాం. సో ఇవి రెండు ఈజ్ ఈక్వల్గా తీసుకుంటే కనుక మనకేమవుతుంది, √A² + B² + 2AB cos θ ఈజ్ ఈక్వల్ టు √A² + B² - 2AB cos θ. సో ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సల్, లేదా బోత్ సైడ్ మనం స్క్వేర్ని అప్లై చేస్తే కనుక ఇక్కడ క్యాన్సల్ అవుతుంది. రిమైనింగ్ పార్ట్ A + B హోల్ స్క్వేర్. సో ఇది చూడండి, A² + B², ఇక్కడ కూడా A² + B² ఉంది. ఇవి కూడా మనకు క్యాన్సల్ అవుతాయి కదా. లేదా ఇంకో స్టెప్ రాద్దాం, A² + B² + 2AB cos θ ఈజ్ ఈక్వల్ టు A² + B² - 2AB cos θ. ఇవి ఈ వైపు వచ్చిన మైనస్లలో అయిపోయి, సో A² క్యాన్సల్ అయిపోతుంది. ఇది మైనస్ ఉంది కాబట్టి మనకు ఇది ఈ వైపు వస్తే కనుక 2AB + 2AB cos θ + 2AB cos θ. సో 4AB cos θ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో దీంట్లో మనకి 4AB ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కదా. 4AB ఈజ్ నాట్ ఈక్వల్ 0 కాబట్టి దాని cos θ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 0. మీన్స్ ఎక్కడ 0 అవుతుంది, cos 90 డిగ్రీస్ దగ్గర 0 అవుతుంది. సో θ ఈజ్ ఈక్వల్ మనకు కాస్ క్యాన్సల్ చేసేస్తే కనుక రిమైనింగ్ పార్ట్ θ ఈజ్ ఈక్వల్ మనం ఏం రాయొచ్చు, 90 డిగ్రీస్. సో ఇది ఆన్సర్ అవుతుంది. 90 డిగ్రీస్ ఏంది, 4th ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఘర్షణ బలాన్ని పెంచే కారకం, ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్ ఇంక్రీజ్ ద ఫ్రిక్షన్. సో దీంట్లో మనకి ఏది ఘర్షణ బలాన్ని పెంచుతుంది అంటే కనుక మనకు అకాడమిక్లో ఆల్రెడీ ఇలా ఇచ్చిన అకాడమిక్లో షూ అడుగు భాగం, ఇది మనకు అకాడమిక్లో ఉంటుంది. ఈ గాలు నీళ్ళని గట్టిగా పట్టి ఉంచి సురక్షితంగా నడవడానికి సహకరిస్తాయి. కాబట్టి అంటే బూట్ల అడుగు భాగం అనేది ఘర్షణ బలాన్ని పెంచే కారకంగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్, సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఇంకా మనకి ఒకవేళ ఇంకా మనం చూస్తే కనుక సో వాహనాల టైర్లకి కూడా గాళ్ళు ఏర్పాటు చేశారు. ఎందుకు అని అంటే ఈ గాళ్ళు కూడా ఘర్షణ బలాన్ని, వాహనాల టైర్ల గాళ్ళు కూడా మన ఘర్షణ బలాన్ని పెంచుతాయి. ఎలా అయితే చెప్పులకి ఈ గాళ్ళు పెంచుతాయో అలా మిగిలిన కందెనలు, బాల్ బేరింగ్లు ఉపరితలాన్ని నునుపు చేయడం అనేది ఘర్షణ బలాన్ని తగ్గించే కారకాలు ఇవి. సో కాబట్టి మనకి ఘర్షణ బలాన్ని తగ్గించే కారకాలు తీసుకుంటే కనుక కందెనలు, బాల్ బేరింగ్లు ఉపరితలాన్ని నునుపు చేయడం. ఈ బూట్ల అడుగు భాగం అనేది ఘర్షణ బలాన్ని పెంచే కారకమే అవుతుంది. ఈ బూట్ల అడుగు భాగం కానీ, టైర్లకు ఉండే గాళ్ళు కానీ ఇవన్నీ కూడా ఘర్షణ బలాన్ని పెంచే కారకాలే. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక తివాచిని కర్రతో కొట్టినప్పుడు దాని నుండి దుమ్ము బయటకి వస్తుంది. ఇది ఏ న్యూటన్ నియమానికి ఉదాహరణ అన్నాడు. చూడండి, ఇక్కడ మనకి తివాచిని కర్రతో కొట్టినప్పుడు ఇక్కడ ఉన్న దుమ్ము కణాలు బయటకి వెళ్ళిపోతుంది కదా. సో ఇది అప్పటి వరకు కొట్టినంత వరకు ఇవి అక్కడే ఉన్నాయి. కొట్టిన తర్వాత అవి మళ్ళీ బయటకి వెళ్ళిపోతున్నాయి. అంటే బాహ్యబలం మనం ప్రయోగించినంత వరకు అక్కడ ఉన్న ధూళి కణాలు అక్కడే ఉన్నాయి. అంటే ఏ ఫలిత బలం పనిచేయనంత వరకు మనకి ఎలా ఉంది, నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోనూ, గమనంలో ఉన్న వస్తువు లేదా చలనంలో ఉన్న వస్తువు అదే చలనంలోనూ ఉంటుంది. సో ఈ నియమాన్ని తెలిపేది ఏది అంటే న్యూటన్ మొదటి గమన నియమం. సో జడత్వాన్ని తెలిపేది న్యూటన్ మొదటి గమన నియమం అంటాం కాబట్టి సో ఇది జడత్వం. దీంట్లో దిశా జడత్వం ఉంటుంది, గమన జడత్వం ఉంటుంది. దిశా జడత్వం, గమన జడత్వం. సో ఈ గమన జడత్వం, దిశా జడత్వం, గమన నియమాలకు సంబంధించిన చాప్టర్లో ఇది మనకు వస్తుంది. ఇది అకాడమిక్ బుక్లో నుంచి ఇచ్చింది. సో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్ప్లవన బలం బయాన్ ఫోర్స్. సో ఉత్ప్లవన బలం ఇలా ఉన్నప్పుడు వస్తు ద్రవంలో పూర్తిగా మునుగుతుంది. ఎలా ఉన్నప్పుడు అంటే ఫస్ట్ మనకు ఉత్ప్లవన బలం అంటే ఏంటి అనేది మనం డెఫినేషన్ చూద్దాం. ఇది కూడా అకాడమిక్ తేలియాడే వస్తువుల చాప్టర్ నుంచి వచ్చింది. సో ద్రవంలో ఉన్న వస్తువుపై ఊర్ధ్వ దిశలో కలుగజేయు బలాన్ని ఉత్ప్లవనం అని అంటారు. ద్రవంలో ఉన్న వస్తువుపై ఊర్ధ్వ దిశలో, సో ఇక్కడ F అనేది మనకేంటి బయాన్ ఫోర్స్ అవుతుంది. సో ఊర్ధ్వ దిశలో పనిచేసే బలం. అయితే ఇక్కడ బలం వస్తువు వల్ల తొలగించబడిన ద్రవం బరువుకి సమానం. ఇక్కడ ఈ బలం అనేది వస్తువు వల్ల తొలగించబడిన ద్రవం బరువుకి సమానం. ఈ వస్తువు వల్ల తొలగించబడిన ద్రవం బరువుకి సమానం అవుతుంది. దీన్ని ఉత్ప్లవన బలం అని అంటాం. ఇది ఏ సందర్భంలో పూర్తిగా మునుగుతుంది అని అంటే మనకి బరువు కంటే తక్కువగా, దాని భారం కంటే తక్కువగా ఉంటాయి, ఈ భారం కంటే తక్కువగా ఉంటాయి. అప్పుడు మనకి ఈ వస్తువు అనేది మునుగుతుంది. వెన్ డెన్సిటీ ఆఫ్ ఎ బాడీ ఈజ్ గ్రేటర్ దాన్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్. సో ఇక్కడ వస్తువు యొక్క సాంద్రత నీటి సాంద్రత కంటే ఎక్కువగా ఉండడం. వస్తువు యొక్క సాంద్రత నీటి సాంద్రత కంటే ఎక్కువగా ఉంటే కనుక డెన్సిటీ ఆఫ్ వాటర్.
సో ఆబ్జెక్ట్ యొక్క డెన్సిటీ అనేది నీటి సాంద్రత కంటే ఎక్కువగా ఉన్నప్పుడు వస్తువు అనేది మునుగుతుంది. అంటే ఇక్కడ భారం అనేది తక్కువగా ఉంటుంది. సో ఇది మనకు ఉత్ప్లవన బలానికి సంబంధించింది. సో వస్తువు ద్రవంలో పూర్తిగా ఎప్పుడు మునుగుతుందంటే సాంద్రత పరంగా చెప్తే కనుక వస్తువు యొక్క సాంద్రత ద్రవం వాయువు నీటి యొక్క సాంద్రత కంటే ఎక్కువగా ఉంటే మునుగుతుంది. లేదా భారం పరంగా తీసుకుంటే కనుక దాని భారం కంటే తక్కువగా ఉన్నప్పుడు సో వస్తువు ద్రవంలో పూర్తిగా మునుగుతుంది. నెక్స్ట్ పీడనానికి సరైన ఇక్కడ ప్రయాణం కాదు, ఇంగ్లీష్లో చూడండి ద యూనిట్ ఆఫ్ ప్రెషర్. సో యూనిట్ ఆఫ్ ప్రెషర్ అంటే ప్రెషర్కి సూత్రం ఏంటి? F/A. ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు F/A. సో ఫోర్స్ బై ఏరియా. ఇక్కడ ఫోర్స్కి యూనిట్స్ ఏంటి? న్యూటన్స్. నెక్స్ట్ ఏరియాకి మీటర్ స్క్వేర్. సో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అనేది యూనిట్స్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. గ్రావిటేషనల్ ఫోర్స్. సో ఇక్కడ మన గ్రావిటేషనల్ ఫోర్స్ పైన క్వశ్చన్ అడిగింది. ఇది గురుత్వాకర్షణ బలం మరియు రెండు ద్రవ్యరాశుల మధ్య దూరంల మధ్య సంబంధం అని అడిగింది. సో న్యూటన్స్ లా ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషన్స్ యూనివర్సల్ లా ఆఫ్ న్యూటన్స్ లా చూడండి. ఇక్కడ రెండు మాసలు ఉన్న రెండు ఆబ్జెక్ట్ లేదా రెండు ప్లానెట్స్ తీసుకుంటే కనుక ఇది ఎర్త్ ఇంకో మూన్ అని తీసుకుంటే సో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ R అని తీసుకుంటే లేదా R/Dగా తీసుకుందాం. సో Dగా తీసుకుంటే కనుక మనకేం చెప్పిండు? ఇది ఒక ద్రవ్యరాశి M1 అంటున్నాం, ఇది M2 అని తీసుకుంటున్నాం. సో F అనేది ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ తీసుకుంటే కనుక ఇది M1 M2లకు ప్రపోర్షనల్గా ఉంటుంది. M1 M2ల ఇది లబ్ధానికి ప్రపోర్షనల్గా ఉంటుంది. నెక్స్ట్ వాటి యొక్క దూర వర్గానికి విలోమానుపాతం, ఇక్కడ D అని తీసుకుంటున్నాం కాబట్టి దూర వర్గానికి విలోమ సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది ఈ ఫోర్స్ అనేది. ఇక్కడేమో ప్రపోర్షనల్గా ఉంటుంది M1 M2ల ప్రోడక్ట్ అనేది. సో ఇక్కడ మనం ఎలా చేస్తాం? F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు M1 M2 బై D² అని అంటున్నాం. అసలు మనకి ఇదంతా అవసరమా? లేదు. ఇక్కడ ఏమంటున్నాడంటే రెండు ద్రవ్యరాశి గురుత్వాకర్షణ బలం ఆ రెండు ద్రవ్యరాశుల మధ్య దూరం మధ్య సంబంధం అడిగింది కాబట్టి ఈ ద్రవ్యరాశులతో మనకు సంబంధం లేదు. ఈ దూరానికి బలానికి మధ్య సంబంధం మనకు కావాలి. F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/D² ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ ఆప్షన్లో చూడండి ఇది కాదు. సో ఇది ఆన్సర్ అవుతుంది. ఇది కాదు, ఇది కాదు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద్రవ్యరాశి విలువ భారానికి సమానం కావడానికి అవసరమైన కండిషన్ అని అడిగింది. ఇక్కడ ఏమన్నాడు? ద కండిషన్ ఫర్ మాస్ టు బి ఈక్వల్ టు ద వెయిట్ ఈజ్, అంటే మనకు జనరల్గా వెయిట్కి ఫార్ములా అంటే W ఈజ్ ఈక్వల్ టు M/G. ఇక్కడ ఏమంటున్నాడంటే G విలువ ఎంత ఉంటే Wకు M సమానం అవుతుంది. జనరల్గా మనకి ఎంత ఉంటే ఈక్వల్ అవుతుంది అంటే G ఈజ్ 1 అని అంటాం. కానీ ఇక్కడ 1 అంటే ఒకటే ఆప్షన్ ఉంది. సో ఇలా ఉంది. కానీ ఇక్కడ యూనిట్స్ కూడా మనకు కావాలి కాబట్టి దాని యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ యూనిట్స్ ఏముంటుంది? 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. A ఈజ్ ఈక్వల్ టు కూడా మన ఏ యూనిట్స్ కూడా మనం ఏం తీసుకుంటాం? మీటర్ పర్ యాక్సిలరేషన్కి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అలానే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కూడా మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఇక్కడ ఆప్షన్ చూడండి 0 కాదు, 9.8 ఇది కాదు, మనకి ఇన్ఫినిటీ కాదు. సో 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దిస్ అమౌంట్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కన్జర్వేటివ్ ఫోర్స్. సో ఇక్కడ స్ప్రింగ్ ఫోర్స్ ఇచ్చిండు, ఫ్రిక్షనల్ ఫోర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఇచ్చిండు, గ్రావిటేషన్ ఫోర్స్ ఇచ్చిండు. ఇందులో ఏది నిత్యత్వ బలం కానిది అని ఇచ్చింది. ఇది స్ప్రింగ్ బలం కానీ, ఘర్షణ బలం కానీ, స్థిర విద్యుత్ బలం కానీ, గురుత్వాకర్షణ బలాల్లో నిత్యత్వ బలం కానిది అంటున్నాడు. జనరల్గా మనకి నిత్యత్వ బలాలు ఏవి ఉన్నాయి? గ్రావిటేషనల్ ఫోర్స్ కానీ, ఎలాస్టిక్ ఫోర్స్ కానీ, ఎలక్ట్రిక్ ఫోర్స్ కానీ, ఇవన్నీ కూడా నిత్యత్వ బలాలే. కానిది ఏదంటే ఫ్రిక్షన్ ఫోర్స్ కానీ, ఎయిర్ రెసిస్టెన్స్ కానీ, నెక్స్ట్ టెన్షన్ కానీ, ఇలా మనకి కానీ ఇక్కడ మనకు ఉన్నాయి. సో ఇందులో మనకి ఈ ఆప్షన్స్లో చూడండి, ఘర్షణ బలం, స్ప్రింగ్ బలం అనేది ఎలాస్టిక్ సంబంధించింది. సో ఇది నిత్యత్వ బలమే. నెక్స్ట్ స్థిర విద్యుత్ బలం, ఇది కరెంట్కి సంబంధించింది, ఎలక్ట్రిక్ సంబంధించింది, ఇది నిత్యత్వ బలమే. గ్రావిటేషనల్ ఇది నిత్యత్వ బలం. కానిది ఏది అంటే ఘర్షణ బలం, ఫ్రిక్షనల్ ఫోర్స్. ఇక్కడ చూడండి ఫ్రిక్షన్ ఫోర్స్ కాబట్టి ఇది కానిది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. దీనికి కానిది అన్నాడు కాబట్టి ఘర్షణ బలం నిత్యత్వ బలం కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక తీగకు a stone is tied to a string in a horizontal circle. The work done on it by the string is positive, undefined, 0, negative. సో ఇక్కడ ఒక తీగ కట్టిన రాయిని క్షితిజ సమాంతర వృత్తాకార మార్గంలో త్రిప్పినప్పుడు రాయిపై తీగ చేసిన పని. సో ఇక్కడ మనం తీసుకుంటున్నాం, ఇక్కడ ఒక వ్యక్తి తీగ కట్టిన రాయిని తీసుకొని ఇలా మనకు క్షితిజ సమాంతర వృత్తాకార మార్గంలో తిప్పుతున్నాడు. సో ఇలా వృత్తాకార మార్గంలో తిప్పేటప్పుడు మనకు రాయిపై తీగ చేసిన పని, ఈ రాయిపై ఈ తీగ చేసిన పని ఏది? ఈ తీగ చేసిన పని, రాయిపై తీగ చేసిన పని శూన్యం అవుతుంది. ఎందుకంటే W ఈజ్ ఈక్వల్ టు FS cos θగా తీసుకుంటే కనుక సదిశాల ప్రకారం ఇక్కడ θ అనేది చూడండి ఈ రెండింటి మధ్య ఎలా ఉంటుందంటే 90 డిగ్రీస్లో ఉంటుంది. సో ఆటోమేటిక్గా మనకి W అనేది 0 అవుతుంది. cos 90 0 కాబట్టి 0 శూన్యం. సో ఆ రకంగా తీసుకున్నా కానీ మనకు ఆన్సర్ ఏమవుతుంది? శూన్యం అనేది ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక్కొక్కటి 500 యూనిట్స్. ద ఎనర్జీ కన్స్యూమ్డ్ ఇన్ 5 hours బై 2 devices ఆఫ్, ఇక్కడ చూడండి ఇది 2 devices అంటున్నాడు. 5 hours ద ఎనర్జీ కన్స్యూమ్డ్ ఇన్ 5 hours బై 2 devices ఆఫ్ పవర్ 500 watts ఈచ్ అంటున్నాడు. సో ఇక్కడ మనం మొదటగా మనకి శక్తిని కనుక్కోమంటున్నాడు, వినియోగించిన శక్తిని. ఇంత టైంలో ఇంత సామర్థ్యం కలిగిన రెండు పరికరాలు ఇంత టైంలో వినియోగించిన శక్తికి కనుక్కోమంటున్నాడు. సో మనకు జనరల్గా ఇక్కడ ఏది పవర్కి పనికి సంబంధాన్ని తీసుకుంటే కనుక P పవర్ ఈజ్ ఈక్వల్ తీసుకుంటే మనకి P ఈజ్ ఈక్వల్ టు W/T. P ఈజ్ ఈక్వల్ టు W/T. సో దీని నుంచి W ఈజ్ ఈక్వల్ తీసుకుంటే P ఇంటూ T. ఇది జరిగిన పని, ఇదే శక్తి, పని జరిగే రీతి శక్తి, ఒక సెకండ్ కాలంలో కోల్పోయిన శక్తి మనం తీసుకుంటాం. P ఈజ్ ఈక్వల్ టు W ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ T. మనకి ఇక్కడ P ఇచ్చిండు, ఎంత ఇచ్చిండు? 500 watts అని అన్నాడు. T అనేది 5 గంటల్లో అంటున్నాడు. సో 2500, 2500 వాట్ అవర్. ఇది మన కిలో వాట్ అవర్లోకి మార్చుకుంటే కనుక 2.5 కిలోవాట్ అవర్. ఎందుకు అనంటే మనం 1000 తోటి డివైడ్ చేయాలి. కిలో వాట్ అవర్లోకి మార్స్తే కనుక 1000 తోటి 1000 తోటి డివైడ్ చేస్తే అప్పుడు ఇది కిలో వాల్యూ, కిలో ఈజ్ ఈక్వల్ టు 1000 కాబట్టి డివైడ్ చేస్తే మనకి ఇది వాట్ అవర్ అనేది కిలో వాట్ అవర్లోకి మారింది. సో కాబట్టి 2500 వాట్ అవర్ని కిలో వాట్లోకి మనం మార్చుకున్నాం. ఓకే, సో W ఈజ్ ఈక్వల్ టు ఇది. నెక్స్ట్ మనం
ఇప్పుడు చేయాల్సింది ఏంటి, ఇది కిలోవాట్ అవర్ని మనం సో జౌల్స్లోకి మార్చుకుంటే కనుక, ఎందుకంటే ఆప్షన్స్లో కూడా అన్ని జౌల్స్లో ఉన్నాయి, కిలోవాట్ అవర్లలో లేవు. సో 1 కిలోవాట్ అవర్ మనకు తెలిసింది 3.6 × 10⁶ జౌల్స్. సో దీంతో మల్టిప్లై చేసేస్తే W = 2.5 × 3.6 × 10⁶ జౌల్స్. సో ఇప్పుడు మనం సాల్వ్ చేస్తే కనుక ఇది ఎంత వస్తుంది అంటే మనకు 9 × 10⁷ జౌల్స్ వస్తాయి. 9 × 10⁷ జౌల్స్. కానీ ఇక్కడ మనకు 2 పరికరాలు అన్నారు కాబట్టి, సో ఇది W1గా తీసుకుంటే W2 కూడా ఎంత ఉంటుంది, 9 × 10⁷ జౌల్స్ వస్తుంది. సో W = టోటల్ 2 పరికరాలకు సంబంధించింది W1 + W2 తీసుకుంటే 9 + 9 × 10⁷. దట్ మీన్స్ మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 18 ఇది 10⁶ అండి, 10⁶. సో 18 × 10⁶ జౌల్స్. లేదా దీన్ని ఎలా రాయొచ్చు మనం, W = 1.8 × 10⁷ జౌల్స్ రాసేయచ్చు. సో ఇక్కడ ఆప్షన్స్ చూస్తే కనుక మనకు ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది, 1.8 × 10⁷ జౌల్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, M ద్రవ్యరాశి గల వస్తువు, సో ఇక్కడ ద్రవ్యరాశి ఇచ్చిండు, V వేగంతో ప్రయాణిస్తుంది, ఇక్కడ వేగం ఇచ్చిండు. ద్రవ్యరాశిని స్థిరంగా ఉంచి గతిశక్తిని రెట్టింపు చేయడానికి వేగంలో నడుస్తుంది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, ద్రవ్యరాశి ఇచ్చిండు, వేగం ఇచ్చిండు, గతిశక్తి E అన్నాడు. సో ఈ మూడింటి మధ్య సంబంధాన్ని తీసుకుంటే కనుక E = 12 mv². ఇక్కడ ద్రవ్యరాశి స్థిరం అని అంటున్నాడు, ఆటోమేటిక్గా స్థిరంగా ఉంది. సో E అనేది v²కి అనులోమ సంబంధాన్ని కలిగి ఉంది. అంటే E1/E2గా తీసుకుంటే కనుక మనకేమవుతుంది, v1² ఈక్వేషన్ వస్తుంది. సో దీని నుంచి మనకు అడిగింది ఏంటి, E1ని ద్రవ్యరాశిని స్థిరంగా ఉంచి గతిశక్తిని రెట్టింపు చేస్తున్నాడు. గతిశక్తిని ఏం చేస్తున్నాడు, రెట్టింపు చేస్తున్నాడు. సో E2ని ఏం చేస్తున్నాం మనం, రెట్టింపుని చేస్తున్నాం. E2 = రెట్టింపు చేస్తున్నాం కాబట్టి 2 × E1గా రాస్తున్నాం. సో అప్పుడు మనకి ఏమవుతుంది, E1/2 × E1 = v1² సో ఇక్కడ E1 క్యాన్సిల్ అయిపోతే v1² = 1/2 v2². సో ఇక్కడ నుంచి మనకు కావాల్సింది v2² కాబట్టి v2² = 2 × v1². సో v2 = √2 × v1. సో మనకు ఎట్లా వచ్చింది మార్పు వేగంలోది, సో √2 × v1. సో ఇది అంటే మనకు √2 × v ఉంటే కనుక అది ఆన్సర్ అవుతుంది. సో 2 × v ఇది కాదు, v/2 కాదు. సో √2 × v ఇది ఆన్సర్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ఎలాస్టిక్ కొలిజన్. సో ఇక్కడ అస్థితిస్థాపక అభిఘాతాలు మనకు ఏవి నిత్యత్వంగా ఉంటాయని తెలిస్తే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ ఒక టేబుల్ మనకు అక్కడ బుక్లో ఇచ్చింది ఏంటి, ఎలాస్టిక్ కొలిజన్కి ఎలా ఉంటుంది, ఇవి కంపారిజన్ చేసుకుంటే ఎలాస్టిక్ కొలిజన్లో టోటల్ మొమెంటం కన్జర్వ్డ్, నిత్యత్వం అంటే ద్రవ్యవేగం నిత్యత్వం ఉంటుంది. ఇక్కడ ఇందులో కూడా ద్రవ్యవేగం నిత్యత్వంగానే ఉంటుంది. టోటల్ మొమెంటం ఈజ్ కన్జర్వ్డ్. నెక్స్ట్ టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ కన్జర్వ్డ్, టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ నాట్ కన్జర్వ్డ్. దేంట్లో ఇక్కడ చేంజ్ ఏంటి, నాట్ కన్జర్వ్డ్, ఇన్ఎలాస్టిక్ కొలిజన్లో నాట్ కన్జర్వ్డ్. నెక్స్ట్ సో ఇక్కడ మనకు ఈ ఆప్షన్స్లో గమనిస్తే కనుక ఈ రెండింటిలో నుంచి మనకు ఆన్సర్ దొరికేస్తుంది. చూడండి, అస్థితిస్థాపక అభిఘాతాల్లో కేవలం గతిశక్తి నిత్యత్వంగా ఉంటుంది, ఇక్కడ గతిశక్తి అనేది నిత్యత్వంగా లేదు. సో ఇది నాట్ కరెక్ట్. కేవలం ద్రవ్యవేగం నిత్యత్వంగా ఉంటుంది. ద్రవ్యవేగం అనేది సో రెండింటిలో నిత్యత్వంగా ఉంది. స్థితిస్థాపక అభిఘాతాల్లో నిత్యత్వంగా ఉంది, అస్థితిస్థాపక అభిఘాతాల్లో నిత్యత్వంగా ఉంది. ఓకే, సో ఇది మనకి రెండు నిత్యత్వంగా ఉండేది కేవలం ఎందులో ఉంటుంది, స్థితిస్థాపక అభిఘాతాల్లో మాత్రమే నిత్యత్వంగా ఉంటుంది. సో మనకు ఆప్షన్ ఆల్రెడీ ఆన్సర్ దొరికింది కాబట్టి సో ఇది నిత్యత్వాలు కావాలంటే రాంగ్ ఆన్సర్. ఇక్కడ మనకు కేవలం ద్రవ్యవేగం మాత్రం నిత్యత్వంగా ఉంటుంది అనేది రైట్ ఆన్సర్. స్థితిస్థాపక అభిఘాతాలు ఇన్ఎలాస్టిక్ కొలిజన్లో మనకి ఏది కేవలం మొమెంటం మాత్రమే కన్జర్వ్డ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకు అకాడమిక్ బుక్లోనే అవైలబుల్ ఉన్న ఆన్సర్లు. నెక్స్ట్ ధ్వని ఉత్పత్తి కారకాన్ని తీసుకుంటే ఈ క్వశ్చన్ చూడండి, ధ్వని ఉత్పత్తి కారకం సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు మనకి ఏమన్నా ఇక్కడ మనకు అకాడమిక్లో ఇస్తే కనుక కంపించే వస్తువు ధ్వనిని ఉత్పత్తి చేయడం అనేది మనకి ఈ ధ్వని చాప్టర్లో ఇచ్చింది. ఈ హెడ్డింగ్లో నుంచి క్వశ్చన్ వచ్చింది చూడండి కదా, కంపించే వస్తువు. సో ఆటోమేటిక్ ఆన్సర్ ఏంటి, కంపనాలే అవుతుంది. ధ్వని ఉత్పత్తి కారకం ఏంటి, కంపనాలు. సో ఇక్కడ చూడండి, పాప కంపించేది గంటను కంపింపజేస్తే మనకు సౌండ్ అనేది వస్తుంది. సో కంపించే వస్తువుని ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది, ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది కూడా మనకు అకాడమిక్లో ఉన్న టేబుల్ చూడండి, మీకు తెలుసు నుంచి ఇందులో నుంచి వచ్చింది క్వశ్చన్. ఇది ధ్వని తీవ్రతకు ప్రమాణాలు. ధ్వని తీవ్రతకు ప్రమాణాలు అంటే ఏంటి, లౌడ్నెస్కి ప్రమాణాలు. ధ్వని తీవ్రతను కొలుచరకు ప్రమాణం ఏంటి, డెసిబుల్స్. సో డీబీలలో సూచిస్తాం. ఇవన్నిటి నుంచి కూడా మన క్వశ్చన్స్ రావచ్చు. నిశ్శబ్దానికి ధ్వని 0 డెసిబుల్స్, గుసగుసకి 15 డెసిబుల్స్, ఇలా మనకి దీంట్లో నుంచి ఫ్రేమ్ చేయొచ్చు. ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ అప్లికేషన్ క్వశ్చన్. సో ధ్వని తీవ్రతకి ప్రమాణాలు డెసిబుల్స్. నెక్స్ట్ ధ్వని తరంగాల స్వభావం. ధ్వని తరంగాల స్వభావం ఎలా ఉంటుంది, మనం అకాడమిక్లో చూస్తే కనుక ధ్వని తరంగాలు గాలిలో ప్రయాణించినప్పుడు, ఇక్కడ ధ్వని తరంగాలు అనుదైర్ఘ్య తరంగాలు. ఈ హెడ్డింగ్ నుంచే క్వశ్చన్ ఫ్రేమ్ అయిపోయింది చూడండి. ధ్వని తరంగాల స్వభావం అనుదైర్ఘ్య తరంగాలు, తిరగ తరంగాలు కాదు, అనుదైర్ఘ్య తిరగ తరంగాలు కాదు, విద్యుత్ తరంగాలు కాదు, అనుదైర్ఘ్య తరంగాలు. ఇదే హెడ్డింగ్ నుంచి మనకు ఫ్రేమ్ చేసిండ్రు. సో ధ్వని తరంగాల స్వభావం ఏంటి, అనుదైర్ఘ్య తరంగాలు. నెక్స్ట్ బెర్నౌలీ ఈక్వేషన్ వెన్ ద ఫ్లడ్ ఈజ్ ఎట్ రెస్ట్ ఈజ్. సో ప్రవాహి నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు బెర్నౌలీ సమీకరణం ఏ రకంగా మారుతుంది అని అంటున్నాడు. సో ఇక్కడ నిశ్చల స్థితిలో ఉంది అంటే వేగం ఎలాంటి కైనెటిక్ ఎనర్జీ అనేది లేదు. ఈక్వేషన్ చూడండి, ఇది బెర్నౌలీ ఈక్వేషన్. ఇది బెర్నౌలీ ఈక్వేషన్. ఇక్కడ నిశ్చల స్థితిలో ఉంది అని అంటే గతిశక్తి ఉంటుందా, గమనంలో లేదు కాబట్టి గతిశక్తి ఉండదు. సో ఆటోమేటిక్ ఆన్సర్ ఏమవుతుంది మనకి, P+ρgh ఇది ఆన్సర్ అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. బెర్నౌలీ సమీకరణం ఇది. దీంట్లో మనకి ఏమంటాడు, ప్రవాహి నిశ్చల స్థితిలో ఉంది అంటున్నాడు కాబట్టి గమనం లేదు కాబట్టి గాలి గతిశక్తి లేదు. దీని నుంచి ఈక్వేషన్ ఇది అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ వక్రీభవన గుణకం ఆధారంగా ఐడెంటిఫై ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మెటీరియల్ మీడియం. సో వక్రీభవన గుణకం ఆధారంగా పదార్థ యానకాల సరైన వరుస క్రమాన్ని గుర్తించండి అంటున్నాడు. సో మనకి టేబుల్ బుక్ టెక్స్ట్ బుక్లోనే ఉంది. ఈ టేబుల్ మీద క్వశ్చన్ ఇక్కడ ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఈ ఫ్రేమ్ ఇందులో చూడండి, ఫస్ట్ ఏమి ఇచ్చిండు, గాలి ఇచ్చిండు. ఇక్కడ వరుస క్రమం అంటున్నాడు, అంటే మనకు తక్కువ నుంచి ఎక్కువకి ఇచ్చిండు. చూడండి, గాలి ఓకే 1.003 కిరోసిన్. నెక్స్ట్ 1.44 వజ్రం ఎంత ఉంది 2.42. నెక్స్ట్ నీరు. సో నీరు అనేది మనకి ఇంకా తక్కువ ఉంది. సో కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్, ఇక్కడ ఆర్డర్ మిస్ అయింది. నెక్స్ట్ సెకండ్ చూస్తే కనుక గాలి ఓకే ఫస్ట్ వన్. నీరు తీసుకుంటే కనుక 1.33 కిరోసిన్ 1.44 ఓకే. వజ్రం 2.42. సో ఇది ఆర్డర్గా ఉంది, ఇది ఆర్డర్లో ఇచ్చింది. నెక్స్ట్ మిగతా చూడండి ఒకసారి ఆప్షన్స్. నీరు తీసుకుంటే కనుక మనకి ఎంత ఉంది 1.33 ఉంది ఓకే. కిరోసిన్ 1.44. నెక్స్ట్ వజ్రం 2.4. మళ్ళీ ఇక్కడ ఆర్డర్ మిస్ అయింది. సో ఆప్షన్ ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ గాలి 1.003 వజ్రం. సో ఇక్కడ మనకు అర్థమవుతుంది వజ్రం లాస్ట్కి వెళ్ళిపోయింది 2.42కి వెళ్ళిపోయింది, కాబట్టి ఇది కూడా ఆర్డర్లో లేదు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఒక వస్తువులోని అణువుల సరాసరి గతిశక్తి క్రింది వానిలో అనులోమానుపాతంలో ఉంటున్నది ఏది అంటున్నాడు. అణువుల సరాసరి గతిశక్తికి కైనెటిక్ ఎనర్జీకి ఏది అనులోమ సంబంధాన్ని కలిగి ఉంటుంది అని అంటున్నాడు. సెల్సియస్ మానంలో ఉన్న ఉష్ణోగ్రతకు, ఫారెన్హీట్ మానంలో ఉన్న ఉష్ణోగ్రతకి, నెక్స్ట్ కెల్విన్ మానంలో ఉన్న ఉష్ణోగ్రతకు, రైమర్ మానంలో ఉన్న ఉష్ణోగ్రత. సో ఇక్కడ అన్నింటిలో కూడా ఉష్ణోగ్రత ఉంది, నో డౌట్ ఇంకా. అయితే ఈ ఉష్ణోగ్రతని దేంట్లో తీసుకుంటున్నాం, ఏ స్కేల్లో తీసుకుంటున్నాం అంటే మనకి ఇక్కడ ఈ పక్కన నేను మన టెక్స్ట్ బుక్లోంచి తీసుకున్న టెంపరేచర్ మెజర్డ్ ఇన్ కెల్విన్ అంటున్నాం. మెజర్డ్ ఇన్ కెల్విన్. సో దీని నుంచి మనం ఆప్షన్ ఏదవుతుంది, థర్డ్ ఆప్షన్ అవుతుంది. కెల్విన్ మానంలో ఉన్న ఉష్ణోగ్రతకి అనులోమ సంబంధాన్ని కలిగి ఉంటుంది.